ఫ్రెండ్స్, జమిలీ ఎన్నికలకు కేంద్రం ఆతృత పడుతోంది, అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ముఖ్యంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా గతంలోనే కేంద్ర కేబినెట్ జమిలీ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. బిల్లును సభలో ప్రవేశపెట్టడమే ఉంది. అయితే గుర్తింపు పొందిన 47 రాజకీయ పార్టీలకు సంబంధించి 32 పార్టీల మద్దతును కేంద్రం ఇప్పటికే కూడగట్టింది. ఎందుకింతగా తొందరపడుతోంది అంటే, మహారాష్ట్ర ఎన్నికలు, హర్యానా ఎన్నికల తర్వాత బీజేపీలో జోష్ పెరిగిందని చెప్తున్నారు. అంటే మోడీ చరిష్మా పడిపోకముందే, మోడీ చరిష్మా మసకగా బారకముందే జమిలీ ఎన్నికలు వస్తే దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి అసెంబ్లీలకు, పార్లమెంటుకు జరిగితే మోడీ చరిష్మా ప్రకారం అత్యధిక శాతం రాష్ట్రాలను చేజిక్కించుకునే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. అంటే కొన్ని కోల్పోవచ్చు, కానీ అత్యధిక శాతం చేజిక్కించుకునే అవకాశం ఉందని. దీనికి కారణం మోడీకి సరితూగే నాయకుడు మరి కాంగ్రెస్లో కానీ ఇతర పార్టీల్లో కానీ కనబట్టలేదని. కాబట్టి మోడీకి సరితూగే నాయకుడు దేశంలో ఎదగక ముందే, మరొక నాయకుడు ప్రత్యామ్నాయంగా కనబడక ముందే జమిలీ ఎన్నికలు జరిపితే మొత్తం దేశం తమకు హస్తగతమవుతుందన్న భావన కనబడుతోంది. అంతేకాకుండా రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏదైతే సిఫార్సు చేసిందో దాని ప్రకారం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. జమిలీ ఎన్నికలకు రాజ్యాంగ సవరణ దాదాపు 6 నుంచి 18 సెక్షన్లను మార్చాల్సి ఉంటుంది. అయినా సరే తెగించి బీజేపీ ముందుకొస్తోంది. దీనికి కారణం దేశం యావత్తు ఒక హిందూ ప్రబోధ కేంద్రంగా మార్చాలి అంటే జమిలీ ఎన్నికలు రావాలి, అత్యధిక రాష్ట్రాలు తమ హస్తగతం కావాలి. ముఖ్యంగా దీనికోసం, జమిలీ ఎన్నికల కోసం ఒకే దేశం ఒకే ఎన్నిక, అంటే ఒకేసారి ఎన్నికలు జరగాలన్నది ఈ జమిలీకి సంబంధించిన ముఖ్య ఉద్దేశం. కానీ 2024లో జరిగినటువంటి ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు 44 రోజుల పాటు జరిగాయి. మరి అలాంటిది ఒకే రోజు దేశం యావత్తు జరిపేటువంటి అవకాశం ఉందా? లేదు, 1-2 రోజుల్లోనే జరిపే అవకాశమైనా ఉందా అంటే లేదని పరిశీలకులు చెప్తున్నారు. అయినప్పటికీ బీజేపీ మాత్రం ఖచ్చితంగా ఒకేసారి అసెంబ్లీలకు, పార్లమెంటుకు ఎన్నికలు జరగాలని చెప్తోంది. 44 రోజుల పాటు జరిగినటువంటి ఎన్నికల్లోనే అనేక అవకతవకలు జరిగాయి. అనేక రకాల విమర్శలకు ఈ ఎన్నికల కేంద్ర బిందువు అయినాయి. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయిందన్న విమర్శలు పార్లమెంటులోనే మిన్నుముట్టాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికలో సాధ్యమా, సాధ్యాసాధ్యాలపైన మరి కేంద్రం ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతోంది, ప్రతిపక్షాన్ని ఏ విధంగా సంతృప్తిపరచగలుగుతుంది, ఇది కీలకమైనటువంటి అంశంగా భావిస్తున్నారు. గతంలో ముఖ్యంగా 1951 నుంచి 1967-68 వరకు జరిగిన ఎన్నికల్లో ఈ జమిలీ ఎన్నికలు సజావుగానే సాగాయి. కానీ ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు అర్ధాంతరంగా పడిపోవడం, మళ్ళీ మధ్యలో ఎన్నికలు రావడం, కొన్ని ప్రభుత్వాలు తమంతట తాము విత్డ్రా చేసుకోవడం, లేదు కొన్ని పొడిగించాల్సి రావడం, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జమిలీ ఎన్నికలు సాధ్యం కాకుండా ఎప్పుడు ఏ అవసరానికి ఏ కారణంగా ఎన్నికలు వచ్చినా జరిపించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఇప్పుడు కూడా దాదాపుగా 5 రాష్ట్రాలకు 2026లో ఎన్నికలు జరగాలి, 7 రాష్ట్రాలకు 2027లో ఎన్నికలు జరగాలి. అంటే 2026-27 మధ్య దాదాపుగా 12 రాష్ట్రాలకు
ఎన్నికలు జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా యూపీకి 27లో ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైనటువంటి యూపీ ఎన్నికలతో పాటు దేశం మొత్తం కూడా ఎన్నికలు జరగాలన్నది బీజేపీ భావనగా చెప్తున్నారు. అంటే 2026 ఎన్నికల్ని ముందుకు జరపడం లేదా 2027 ఎన్నికల్ని కొంత వెనక్కి జరపడం ఏదో జరిపి మొత్తం మీద 26-27 మధ్య ఎన్నికలు నిర్వహించాలి జమిలీ ఎన్నికలు అన్నది కేంద్ర ప్రభుత్వ భావనగా కనిపిస్తోంది. అంటే ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల 15 సంవత్సరాల్లో అంటే 3 సార్లు ఎన్నికలు జరిపినా కేవలం 10,000 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందని లెక్కలు వేసి మరీ బీజేపీ చెప్తోంది. అంటే ఎప్పటికప్పుడు విడివిడిగా ఎన్నికలు జరగడం వల్ల అధిక వ్యయం జరుగుతోంది, ప్రజాధనం వృధా అవుతోంది. ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ మరి వేల కోట్ల రూపాయలని ఖర్చు చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా 3 సార్లు అంటే 15 సంవత్సరాల్లో 3 సార్లు ఎన్నికలు జరిపినా కేవలం 10,000 కోట్లే ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది జమిలీ ఎన్నికల వల్ల అనేది మరొక కారణంగా చూపిస్తున్నారు. ఇవన్నీ కాకుండా జమిలీ ఎన్నికల వల్ల ఎక్కువ ఘర్షణలకు, ఎక్కువ రక్తపాతానికి, ఎక్కువ హింసకు తావివ్వకుండా ఉంటుందనేది మరో కారణంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీ చేసినటువంటి సిఫార్సుల మేరకు పార్లమెంటులో దాదాపుగా 360 మంది సభ్యుల మద్దతు కావాల్సి వస్తుంది. ఇప్పుడు కేవలం 249 మంది ఉండొచ్చు, కానీ 360 మంది మద్దతు పార్లమెంటులో ఉంటేనే ఈ బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీనికి ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు, ఏ రకమైన చర్యలు తీసుకుంటే మరి ఈ బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉందో బీజేపీ స్పష్టంగా చెప్పకపోయినా తమ వ్యూహాలు తమకు ఉన్నాయని మాత్రం చెప్తోంది. అంతేకాకుండా అసెంబ్లీలు కూడా దేశంలోని 29 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీలు కూడా తీర్మానించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అసెంబ్లీ తీర్మానాలు ఎలా చేస్తారు, పార్లమెంట్ తీర్మానం ఎలా నెగ్గుతుంది, ఏ విధంగా జమిలీ ఎన్నికలను నెట్టుకొస్తారు, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలన్నింటినీ మరి అసెంబ్లీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా చేయబోతున్నారన్న ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక రాష్ట్రాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. జమిలీ ఎన్నికలను తమ పార్టీ ప్రాబల్యం కోసం, తమ పార్టీ గెలుపు కోసం, లేదా తమకు పడిపోతున్నటువంటి చరిష్మాను నిలబెట్టుకోవడం కోసం ఒకసారి గనక కాంగ్రెస్ కానీ వేరే ప్రభుత్వాలు గనక అధికారంలోకి వస్తే మళ్ళీ బీజేపీ ఎదగదేమో, బీజేపీని ప్రజలు ఆదరించరేమో, మధ్యలో మరో పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే బీజేపీ పట్టు పోతుందేమో అన్న ఒక భయం బీజేపీలో ఏర్పడ్డదని చెప్తున్నారు. బీజేపీ ఈ కారణంగానే జమిలీ ఎన్నికలకు వెళ్ళాలి, దేశంలో ఒకేసారి అత్యధిక రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడం వల్ల ఖచ్చితంగా అత్యధిక రాష్ట్రాలను తాము గెలుచుకునేటువంటి అవకాశం ఉందనేది ఒక అంశమైతే, మోడీ చరిష్మా మసకబారక ముందే ఇలాంటి వాటిని క్యాష్ చేసుకోవాలి. లేదంటే ఒకవేళ మోడీ చరిష్మా ఫేడ్ అయిపోతే, మసకబారితే ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం కనబడలేదు. ఎందుకంటే స్వతంత్రానంతర కాలంలో కాంగ్రెస్తో సమానంగా రాజకీయాలు చేసినటువంటి బీజేపీ ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇంత భారీగా మెజారిటీ సాధించి కేంద్ర ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్న దాఖలాలు లేవు. ముందెప్పుడు కూడా ఎక్కడో ఆనంద్ మార్గ్ నుంచి జనసంఘ్ మళ్ళీ బీజేపీగా అవతారం ఎత్తి ఇన్ని దశలు దాటి వచ్చినప్పటికీ సరైనటువంటి నాయకత్వం, దేశ ప్రజలందరినీ ఆకర్షించగల నాయకత్వం లేకపోవడం వల్లనే ఇంతకాలం ఆర్ఎస్ఎస్ శక్తులు కానీ, జనసంఘ్ శక్తులు కానీ, బీజేపీ కానీ తమకు తాముగా రుజువు చేసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు మోడీ రూపంలో వాళ్ళకు ఒక నాయకుడు లభించడం వల్ల ఖచ్చితంగా రాజకీయంగా
మరి దేశంలో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించాలన్నది బీజేపీ అభిమతంగా కనబడుతోంది. అందుకోసం బీజేపీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తూ వస్తోంది. మనం గత 2 సార్లు ఎన్నికల సందర్భంగా చూసాం. ఎన్నికైన తర్వాత కేంద్రం అనేక రాష్ట్ర ప్రభుత్వాలని మరి వాళ్ళకి బలం లేకపోయినా కూల్చేసిన సంఘటనలు కూడా చూసాం. అసలు అట్లాగే మహారాష్ట్రలో అయితే చీల్చేసిన సంఘటనలు కూడా చూసాం. చీల్చడము కూల్చడము ఏం చేసైనా సరే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలను హస్తగతం చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు మొత్తం దేశంలో ఒకేసారి ఎన్నికలు జరపడం ద్వారా బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడాలన్నది ఆ పార్టీ అభిమతంగా కనబడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని బీజేపీ భావిస్తున్నట్టుగా జాతీయ మీడియా ఇవాళ ఫ్లాష్ న్యూస్ గా చెప్తోంది. ఇదొక కీలకమైనటువంటి అంశంగా పరిగణిస్తున్నారని చెప్తోంది. ఇదే కనుక నిజమైతే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణలు మరి చేయాల్సిన అవసరాన్ని గుర్తించి రాజ్యాంగ సవరణలు ఎప్పుడు చేస్తారు అంటే వచ్చే సమావేశాల్లో చేస్తారా, ఈ సమావేశాల్లోనే ఆ బిల్లును కూడా ప్రవేశపెడతారా, మరి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పుడు చేస్తారు, ఇవన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వీటన్నిటినీ సజావుగా బీజేపీ కనుక చేయగలిగితే ఖచ్చితంగా 26, 27లోనే జమిలీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. పరిశీలకులు మాత్రం ఇది అసాధ్యమని, ఎంత మాత్రం వీలు పడదని అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.